ఎస్సీ వర్గీకరణ వల్ల నిజంగా ఎస్సీ ఉపకులాలు లాభపడతాయా? మాలమాదుల విషయం పక్కన పెడితే మనం ఒక్కసారి చరిత్రకి వెళ్ళి కూడా ఆధారం మనం చూసుకుందాం. ఏ కులానికి ఒక ఉపకులం అనే మాట ఇప్పుడు అనద్దు, కానీ ప్రతి కులం స్వతంత్రమైన కులమే. ఇది మనం ఇక ముందైనా మనం ఆ ప్రచారం ఉపకులాలు కానే కావు, అవసరం లేదు ఇక. ఎందుకంటే నాన్న మాదిగా ఉపకులాలు అనేది కొంతమంది ఉన్నాయని అనుకుందాం. వాళ్ళతో ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఉన్నాయా? లేవు. కంచం పొత్తు మంచం పొత్తు ఉన్నదా? లేవు. అసలు వాళ్ళను మా కులంతో సమానం అని చూడడానికి అవకాశం ఉన్నదా? లేవు. ఇంక మరి వాళ్ళని ఎందుకు కలుపుకొని వాళ్ళని మాయలో పెట్టడం? కాబట్టి కలుపుకొని మాయలో పెట్టడం కంటే వాళ్ళకు విడిపోయే స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళ అవకాశాలు వాళ్ళకి వచ్చేటట్టు చేస్తే వాళ్ళ బతుకులు వాళ్ళు బతకడానికి అవకాశం ఉంటుంది. రైట్ నెంబర్ 1. ఓకే. ఇకపోతే మీరు అన్నదానికి పరిష్కారం జరగాలి. మాలా మాదిగలతో పోల్చుకుంటే ఆ కులాలకు న్యాయం జరుగుతుందని, ఉపకులాలు కాకపోతే మిగతా కులాలు అందాం. మాలా మాదిగలతో పాటు మిగతా కులాలు అనుకుందాం. ఎస్, జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు మాలలోమో ఎస్సీలో ఉండబడే మిగతా కులాల అవకాశాలు ఎక్కువ తీసుకున్నారు. సాక్ష్యం ఏంటిది? ఇప్పుడు 15% ఎస్సీ రిజర్వేషన్లు ఇచ్చిందంటే 59 కులాల జనాభా కలిస్తేనే 15%. అంతే తప్ప మాలల జనాభా కలిస్తే మాలల జనాభా ఒక్కటే 15 కాదు, మాల మాదిగలు కలిస్తే కూడా 15 కాదు. అంతే కదా? అంటే మిగతా అన్ని కులాల జనాభా కలిస్తేనే 15. అంటే ఏ కులం జనాభా ఎంతో ఉన్నది తేలిన తర్వాత వాళ్ళ వాట కూడా అంత రావాలి కదా. వాళ్ళ వాట రాలే. అయితే మాదిగలు ఒక తెలంగాణ రాష్ట్రంలో 67 నుంచి 70% ఉన్నారనుకోండి. 15%లో 67 నుంచి 70% వాటర్ రావాలి. 15% ఉన్న వాళ్ళలో ఈ 60-70% ఎస్సీలో ఉండబడే మాదిగల జనాభా కంటే మించి మేము పొందినాం అనుకో, మేము ఎవరు అవకాశాలు తీసుకున్నట్టు? మాలల అవకాశాలు మేము తీసుకున్నట్టు కాదు, మాల మాదిగల కంటే ఇంకా వెనుకబడ్డ దళిత కులాల అవకాశాలు మేము తీసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇప్పటి వరకు జరిగిన చరిత్ర ప్రకారం అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ మాదిగలకు రావాల్సిన న్యాయమైన వాటే దక్కలేదు. కాబట్టి ఇతర కులాల అవకాశాలు మాదిగలు తీసుకోవడానికి అవకాశం లేదు ఇప్పటి వరకు. ఓకే. కానీ అన్ని కులాల అవకాశాలు వాళ్ళే తీసుకున్నానికి, మాలలే తీసుకోవడానికి సాక్ష్యాలు ఉన్నాయి. అన్ని కులాలకు చెందవలసిన రిజర్వేషన్లు అన్నీ, ఉద్యోగాలన్నీ, అర్హతలన్నీ మాలలే తీసుకొని పోతారు, ఎత్తుకొని పోతారు అన్న మెజారిటీ. కానీ పూర్తి స్థాయిలో కాదు. పూర్తి స్థాయిలో అంటే అర్థం ఏంటిది? వాళ్ళ జనాభా కంటే మించి పొందిండు అని అర్థం. వాళ్ళ జనాభా కంటే మించి పొందిండు. ఇప్పుడు ఉదాహరణకు మీరు అడిగిన దానికి ఒక ఆన్సర్ రాబోతున్న సమయం. ఇప్పుడు 3 కమిషన్లు పడ్డాయి. నేను పుట్టకముందు, మీరు పుట్టకముందు ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి ఉన్న సమయంలో లోకూరు కమిటీ పడ్డది, కేంద్ర ప్రభుత్వం వేసింది. ఆ లోకూరు కమిటీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ కులం అభివృద్ధి చెందిందని చెప్పి వివరాల్లోకి వెళితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాలల అభివృద్ధిలో చెందిందని చెప్పేశారు. అంటే ఎందుకు చెప్పిందా లెక్క? అంటే వాళ్ళ జనాభా కంటే మించి వాళ్ళు పొందడం వల్ల అభివృద్ధి చెందిందని వాళ్ళు లెక్క కట్టారు. అట్లనే మహారాష్ట్రలో మహార్లు అనుకుందాం, ఉత్తరప్రదేశ్లో చెమార్లు, ఇట్లా ఉంటుంది. అంటే ప్రతి రాష్ట్రంలో 50-100 కులాలు ఉన్నా కూడా ప్రతి రాష్ట్రంలో 1-2 కులాలు మాత్రమే వాళ్ళ జనాభా కంటే మించి పొందిన చరిత్ర కనిపిస్తాయి. ఆ లెక్క చూస్తే మాలలు తమ జనాభా కంటే మించి పొందిన కాబట్టి వాళ్ళ అభివృద్ధిలోకి వచ్చిందని చెప్పడానికి వీలవుతుంది. మరి 65లో మరి మాదిగలు నా లెక్క కట్టలే, అభివృద్ధి చెందిండ్రు అనడానికి లెక్క కట్టలే, ఒక కులాన్ని లెక్క కట్టింది. పోనీ ఆ తర్వాత 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ కమిషన్ పడ్డది. 31 సంవత్సరం తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ పడ్డది. కమిషన్ లెక్కల వివరాలు చెప్పేసింది. ఏం చెప్పింది? ఓకే, మొత్తం షెడ్యూల్ కులాల రిజర్వేషన్లో ఎక్కువ భాగం, సింహభాగం మాలలు పొందుతున్నారు. ఎంతో కొంత మాదిగలు పొందిన మాట నిజమే. కానీ మాదిగల జనాభా కంటే మాదిగల జనాభాతో పోల్చుకుంటే వాళ్ళ అవకాశాలు తక్కువ పొందిండ్రు. అంటే వాళ్ళకంటే మించి పొందలేదు కదా, జనాభా కంటే మించి పొందలేదు. కాబట్టి మాదిగల జనాభాకు అనుగుణంగానే మాదిగల రిజర్వేషన్ పాలన పొందనప్పుడు మాదిగల అవకాశాలు ఎవరు తీసుకున్నట్టు? వాళ్ళే తీసుకున్నట్టు, వాళ్ళ జనాభా కంటే మించి పొందిండ్రు కాబట్టి. మరి మిగతా కులాల అవకాశాలు ఎవరు తీసుకున్నట్టు? వాళ్ళే తీసుకున్నట్టు. ఇది చరిత్ర సాక్షి. రైట్. ఇను తర్వాత మళ్ళీ ఉషా మేరా కమిషన్ వేసిండ్రు. జస్టిస్ ఉషా మేరా కమిషన్ వేసింది ఎవరు? మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం వేసింది. ఆ కమిషన్ కూడా లెక్కలు చెప్పేసింది. అంటే వర్గీకరణ జరిగినప్పుడు మాత్రమే మాదిగలతో పాటు ఇతర దళిత కులాలకు కొంత మేలు జరిగింది. వర్గీకరణ జరగనప్పుడు మాదిగలతో పాటు ఇతర కులాలు కూడా నష్టపోయినాయి అని చెప్పి లెక్కలు చెప్పింది. దీని ప్రకారంగా మనం చూసుకుంటే లోకరు కమిటీ నువ్వు నేను పుట్టకముందు వచ్చిన, ఉద్యమ ప్రారంభంలో రామచంద్ర కమిషన్ వచ్చిన, ఉద్యమం మధ్య భాగంలో ఉషా మేరా కమిషన్ వచ్చిన, చెప్పింది ఒకటే, ఎస్సీ వర్గీకరణ లేకపోవడం వల్ల
ఒక కులం మాత్రమే జనాభా కంటే మించి అవకాశాలు పొందిందనేది వర్గీకరణ ద్వారా మాత్రమే మేలు జరుగుతుంది అనే విషయం అది స్పష్టం చేసింది. రైట్ అన్న.